సాయిరాం. శ్రీ సాయి సచ్చరిత్ర 9వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయై నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ సమర్థ సద్గురు సాయినాథాయ నమః. ఇప్పుడు పూర్వ కథను సంధానం. బాబా అనుమతి లేకుండా భక్తులు తమ ప్రదేశాలకు బయలుదేరితే వారు ఎలా ఇబ్బంది పడేవారు? భక్తుల శ్రేయస్సు కోసం పంచసూనాది పాప నివృత్తికి బాబా తమ నిర్యాణం పర్యంతం భిక్షావృత్తిని అవలంబించటం. ఆ బ్రహ్మ స్థావరాలలో సాయే సర్వత్రా వ్యాపించి ఉన్నారు. సాయి కరుణతో సకల ప్రాణులలో భగవంతుడు ఉన్నాడని అందరి మనసుల్లో నాటేవారు. అందువలన ఈ పావన కథలను శ్రద్ధగా శ్రవణం చేయమని నేను శ్రోతలకు ప్రార్థిస్తున్నాను. వీనిని వింటే కృతకృత్యులవుతారు. షిరిడి యాత్ర యొక్క విశిష్టత. యాత్రికులు బాబా అనుమతి లేకుండా తిరిగి వెళ్ళిపోతే విఘ్నాలను ఆహ్వానించుకున్నట్లే. అయితే ఒకసారి వారి ఆజ్ఞ అయిన తర్వాత షిరిడీలో ఒక్క క్షణం ఉన్న విఘ్నాలు తలపై పడేవి. ఇది అందరికీ అనుభవం అయిన విషయమే. బాబా ఆజ్ఞను మీరి ప్రవర్తించిన వారు దారిలో అనేక కష్టాలు పడేవారు. అనేకులను దారిలో దొంగలు దోచుకునేవారు. దానిని వారు జీవితాంతం గుర్తుంచుకునేవారు. రొట్టె తిని వెళ్ళండని బాబా చెప్పగా ఎవరైనా తినకుండా త్వరపడి బయలుదేరి వెళ్తే వారికి బండి దొరకక ఉపవాసంతో మాడిపోయేవారు. దీనిని అనేక భక్తులు గ్రహించారు. ఒకసారి తాత్యాకోతే పాటేల్ కోపార్గాంలో ప్రతి వారం జరిగే సంతకు బయలుదేరి మసీదుకు వచ్చేవాడు. టాంగాను బయట నిలిపి బాబా దర్శనం చేసుకొని బాబా అనుమతి తీసుకునే వంకతో వెళ్ళి వస్తానంటూ బాబా పాదాలకు వందనం చేసేవాడు. భక్తులు శ్రద్ధతో బాబా అనుమతిని తీసుకున్న బాబాకు సమయాలు మంచి చెడులు ఎల్లవేళలా తెలుసు. తాతయ్య తొందరపాటును చూసి కొంచెం ఆగు అని అన్నారు. బజారుకు మరోసారి వెళ్ళవచ్చు, ఇప్పుడు ఊరి బయటికి వెళ్ళవద్దని చెప్పారు. కానీ తాతయ్య యొక్క మొండి వైఖరిని గమనించిన శ్యామను వెంటబెట్టుకొని వెళ్ళు అని చెప్పారు. కానీ శ్యామ అవసరమేముందని తలచి బాబా మాటను లెక్క చేయకుండా తాతయ్య టాంగాలో కూర్చొని బజారుకు బయలుదేరాడు. 2 గుర్రాలలో ఒకటి చంచలమైనది, 300 రూపాయలు ఖరీదైనది. సాహుల్ విహార్ వద్దకు చేరగానే అదుపు తప్పి అతి వేగంతో పరిగెత్తసాగింది. ఎన్నడూ కొరడా దెబ్బతిని ఎరగనిది. అతి త్వరగా బజారుకు వెళ్ళగల గుర్రం పడిపోయింది. దాంతో అకస్మాత్తుగా బండి పడిపోయింది. తాత్య నడుం పట్టింది. ఇంకెక్కడ బజారు, ఎక్కడి సంత? తాత్యకు సాయిమాత గుర్తుకు వచ్చారు. వారి మాట విని ఉంటే ఈ అపాయం తప్పేది కదా. జరిగిపోయిన దానిని గురించి ఆలోచించటం వ్యర్థం. ఇలాగే మరొకసారి జరిగింది. తాత్య కొల్హార్ గ్రామానికి బయలుదేరాడు. టాంగా సిద్ధం చేసుకుని వచ్చి బాబా పాదాలకు వందనం చేసి ఇక వెళ్ళి వస్తాను మామా అని చెప్పాడు. బాబా పూర్తి అనుమతి లభించలేదు. అయినా అలాగే బయలుదేరాడు. ఆ తర్వాత ఏం జరిగిందో వినండి. అసలే అది చాలా వేగంగా వెళ్లే బండి. గుర్రాలు అదుపు లేకుండా దారిలో ఎత్తుపల్లాలు చూసుకోకుండా అతి వేగంగా పరిగెత్తడం వలన ప్రాణం మీదకు వచ్చింది. సాయిబాబా దయతో ఆ అపాయం తొలగింది. టాంగా తుమ్మ చెట్టుకు గ్రుద్దుకొని ఆగిపోయింది. నయం, అక్కడితో వెనకకు మరిలాడు. తర్వాత ప్రమాదం నుండి తప్పించుకున్నాడు. ఇలాగే ఒక ముంబై ఊరి నివాసి ఆంగ్లేయుడైన గొప్ప గృహస్థుడు మనసులో ఏదో కోరికతో సాయి దర్శనానికై షిరిడీకి వచ్చాడు. మాధవరావు దేశపాండే శ్యామ దగ్గరకు నానాసాహెబ్ చందోర్కర్ వద్ద నుండి సిఫార్సును పత్రాన్ని తీసుకొని వచ్చాడు. ఒక గుడారం వేసుకొని అందులో సుఖంగా ఉన్నాడు. ఎవరైనా బాబా ఇష్టానికి వ్యతిరేకంగా మసీదు మెట్లెక్కి వెళ్ళి స్వేచ్ఛగా వారి దర్శనం చేసుకొని వస్తామని అనుకోవడం అసంభవమని ఆ రోజుల్లో భక్తులందరికీ తెలుసు. ఆంగ్లేయుడు 3 సార్లు మసీదు మెట్లెక్కాలని ప్రయత్నం చేశాడు. కానీ వ్యర్థమైంది. దాంతో పాపం అతడు నిరుత్సాహపడ్డాడు. మసీదు పైకి వెళ్ళి మోకాళ్ళపైన వంగి బాబాకు వందనం చేసి వారి చేతిని ముద్దాడాలని, అక్కడ కూర్చోవాలని అతని మనసులో కోరిక. కానీ బాబా అతనిని మసీదులో తమ వద్ద కూర్చోవడానికి కానీ మసీదు మెట్లు ఎక్కడానికి కానీ
అనుమతి ఇవ్వలేదు. అతడు క్రింద నుండే ఆ సభా మండపంలో కూర్చొని దర్శనం చేసుకోమని బాబా అన్నారు. పైకి రావడానికి ఆక్షేపించారు. అతడు తిరిగి వెళ్ళిపోవటానికి బయలుదేరాడు. బాబా అనుమతి కొరకు ప్రాంగణంలోకి రాగా బాబా ఎందుకంత తొందర, రేపు వెళ్దువులే గాని అని అన్నారు. బాబా అనుమతి లేకుండా వెళ్ళిన వారు చాలా పశ్చాత్తాపడ్డారు కనుక వెళ్ళవద్దని అక్కడ భక్తులు కూడా అతనికి అనేక విధాలుగా నచ్చచెప్పారు. అయినా అతడు పట్టించుకోలేదు. జరగవలసినది జరగకుండా ఆగదు. అందువలన అతడు బాబా అనుమతి లేకుండా బయలుదేరి మార్గంలో బాధపడ్డాడు. మొదట బండికి బాగానే నడిచింది. తర్వాత గుర్రాలు దారి తప్పి సాహుల్ విహర్ మాత్రం దాటేసరికి ఎదురుగా ఒక సైకిల్ వచ్చింది. గృహస్థుడు వెనక కూర్చొని ఉన్నాడు. అకస్మాత్తుగా గుర్రాలు బెదరగా ఒక్కసారిగా టాంగా కింద పడింది. వెనక ఉన్న గృహస్థుడు రోడ్డు మీద వెల్లకిలా పడ్డాడు. గొప్ప ప్రయత్నంతో టాంగాను ఆపారు. ఆ గృహస్థుడు కొంత దూరం ప్రాకుకుంటూ వెళ్ళాడు. అతనిని లేవనెత్తి టాంగాలో కూర్చోబెట్టగా టాంగా ముందుకు సాగింది. ఒకవైపు షిరిడి, మరొక వైపు ముంబై ఉండగా టాంగా కోపార్గం హాస్పిటల్ దగ్గరకు వెళ్ళింది. బాబా ఆజ్ఞను జవదాటినందుకు అతడు అక్కడ పశ్చాత్తాపంగా కొన్ని రోజులు ఉండవలసి వచ్చింది. తన కర్మను అనుభవిస్తూ ఆసుపత్రిలో పడి ఉన్నాడు. ఈ విధంగా లెక్కలేనన్ని అనుభవాలు కలగగా ప్రజలు కీడును శంకించి భయంతో బాబా ఆజ్ఞను పాటించసాగారు. బాబా ఆజ్ఞను జవదాటే సాహసం ఎవ్వరూ చేసేవారు కాదు. కొందరి విషయాల్లో బండి చక్రాలు ఊడిపోయేవి, కొందరి విషయాల్లో గుర్రాలు అలసిపోయేవి, మరికొందరికి రైలు బండి తప్పిపోయి ఉపవాసంతో ఉండేవారు, లేదా కొందరు మరమరాలు నమిలేవారు. బాబా ఆజ్ఞను శిరసా వహించిన వారు వేళ కాని వేళ కూడా రైలును అందుకొని సుఖంగా ప్రయాణం చేసి దానిని జీవితాంతం గుర్తుంచుకునేవారు. బాబా భిక్షావృత్తి సంవత్సరాల తరబడి ఎందుకు ఇష్టపడ్డారు అని ఎవరికైనా అనిపిస్తే ఆ సారాంశాన్ని నివృత్తి చేస్తాను వినండి. బాబా ఆచరణను పరిశీలిస్తే వారికి భిక్ష చేయటమే ఉచితమని తెలుస్తుంది. గృహస్థులకు అది ఆనందదాయకం. దాని ద్వారా తమ గృహస్థ కార్యాన్ని పాలించి వారు తమ శ్రేయస్సును సాధించుకోగలుగుతారు. వాక్కును, తనువును, మనస్సును, ధనాన్ని సాయి పాదాలకు సమర్పించే అనన్య భక్తులపై సాయికి అమితమైన ప్రేమ. గృహస్థాశ్రమంలో ఉండి అన్నం వండుకొని వారి ఇంటి యజమాని ముందుగా యాచకులకు, బ్రాహ్మణాచారులకు భోజనం పెట్టాలి. అలా పెట్టకుండా గృహస్థు తాను ముందుగా భోజనం చేయకూడదు. రైతులు, బ్రాహ్మణచారులు స్వయంగా వండుకోవడం నిషేధం. అలా వండుకుంటే వారి నెత్తిన కూడా చంద్రయాణ వ్రతం పడటం నిశ్చయం. అందువలన శాస్త్రాలు వారి పొట్టలను నింపే బాధ్యతను గృహస్థులపైనే వేశాయి. యతులు తమ ఉపాధి పోషణ కోసం ఎప్పుడూ ప్రయత్నం చేయరు. బాబా గృహస్థులు కారు, వానప్రస్థానానికి చెందరు. వారు కేవలం బ్రాహ్మణాచారులు, బాల సన్యాసి. వారి భిక్షయే ప్రస్థమైనది. ఈ అఖిల విశ్వము నా ఇల్లు. నేనే వాసుదేవుణ్ణి, నేనే విశ్వాంభరుడిని, నేనే అక్షర పరబ్రహ్మను అన్న దృఢమైన జ్ఞానం కలవారు భిక్షానానికి పూర్తి అధికారులు. వారు విశ్వమంతా ఒకే కుటుంబమని భావిస్తారు. ఇతరుల హాస్యాస్పదంగా వీధుల్లో అడుక్కోవటాన్ని గమనించండి. ముందు సంతానం పైన, ధనం పైన, లోకం పైన, పదవి పైన మోహం విడవాలి. దమైన తాపత్రయాలు లేనివారు భిక్షాన్నాన్ని ఆశించాలి. లేకపోతే తుకారాం మహారాజు తెలిపినట్లు భిక్షాపాత్రను ఆశ్రయించటం సిగ్గుచేటు. దీనిని అర్థం చేసుకోలేకపోతే వ్యర్థం. సాయి సమర్థులు గొప్ప సిద్ధులని చిన్న పెద్ద అందరికీ బాగా తెలుసు. కానీ మనం ఎల్లప్పుడూ ఆశాబద్ధులమై ఉండటం చేత వారి శ్రీచరణాలను చేరుకోవడానికి సిద్ధంగా లేము. పంచమహాయజ్ఞాలను ఆచరించకుండా భోజనం చేయటం గృహస్థులకు నిషిద్ధం. షిరిడీలో రోజు బాబా స్వయంగా వీనిని చేయించి భోజనాన్ని పవిత్రం చేయించేవారు. వారు ప్రతిరోజు 5 ఇళ్లకు అతిథి యజ్ఞాన్ని గుర్తు చేసేవారు. తమ ఇళ్లల్లో కూర్చొని ఈ లాభాన్ని పొందిన వారు ఎంతటి భాగ్యవంతులు. పంచమహాయజ్ఞాలను ఆచరించిన తర్వాత శేషించిన ఆ అన్నాన్ని సేవిస్తే తెలియకుండా చేసిన వారి కఠినమైన పంచసూన పాపాలు నశించిపోతాయి.
కండని, చెల్లి, పేషాని, ఉదకుంబిని, మర్జని ఇవి పంచసోనాది ప్రజలలో ప్రసిద్ధి. రోటిలో ధాన్యం వేసి రోకలతో దంచి పొట్టును తీయటంలో తెలియకుండానే జీవహింస జరుగుతుంది. కానీ ఇదంతా చేయకపోతే ఆ ధాన్యం వండటానికి పనికిరాదు. పంచసోనాలలో మొదటి అయిన పాపం కండిని. పొయ్యిలో కట్టెలను పెట్టి వండటంలో తెలియకుండా ఎన్నో జీవులు చనిపోతాయి. చుల్లిని అని ఇదో రెండవ పాపం. తిరగలలో ధాన్యాన్ని పిండి చేస్తున్నప్పుడు తెలియకుండానే ఎన్నో ప్రాణాలకు హాని కలుగుతుంది. దీని పేరు పేషాణి. వాపీకూప తటాకాలలో నుండి కుండల్లో నీళ్లు తేవటం లేదా అక్కడ స్త్రీలు పురుషులు తోమడం లేదా ఉతకడం వలన ఎన్నో ప్రాణులు మరణిస్తాయి. బిందెలను శుభ్రం పరచడానికి వానిని చేతులతో తోమటం అనిత్యపూర్వకంగా హత్యలు జరుగుతాయి. ఇది ఉదకుంబిని అనే 4వ పాపం. చల్లనీళ్లలో కానీ లేక వేడినీళ్లతో కానీ స్నానం చేసినప్పుడు అల్లాపి జల్లుతున్నప్పుడు ఎన్నో ప్రాణాలు దారుణంగా చనిపోతాయి. దీని పేరు మార్జవి. ఈ పంచమహా పాపాల నుండి విముక్తులు కావటానికి గృహస్థులు పంచమహాయజ్ఞాలను చేస్తే పంచమహాపాతకాలు నశించి చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధితో ప్రశాంతవంతమైన శుద్ధ జ్ఞానం ఉత్పన్నమవుతుంది. జ్ఞానం కలిగిన తర్వాత భాగ్యవంతులు ఫలితంగా మోక్షాన్ని పొందుతారు. సాయిబాబా యొక్క ఈ భిక్షావృత్తిని గురించి వ్రాస్తుంటే గ్రంథం పెరిగిపోతుంది. ఇప్పుడు నిజంగా జరిగిన ఒక కథను తెలిపి ఈ అధ్యాయాన్ని సమాప్తి చేస్తాను. మనసులో కేవలం ప్రేమ ఉంటే చాలు. ఎవరితోనైనా బాబాకు ఏదైనా పంపితే తెచ్చిన వారు మర్చిపోయినా బాబా అడగటం మర్చిపోయేవారు కాదు. రొట్టె కూర కానీ పాలకోవ కానీ దృఢమైన భక్తిభావంతో ఇవ్వాలి. అటువంటి భక్తులు తటస్థపడితే బాబాకు ప్రేమ ఉప్పొంగిపోయేది. అలాంటి ప్రేమ గల ఒక భక్తుని కథను వింటే మనస్సుకు ఆనందం కలుగుతుంది. ఎవరైనా చేపట్టిన పనిలో పొరపాటు చేస్తే వారిని బాబాయే దారిలో పెడతారు. ఇలాంటి రమ్యమైన శిక్షణ పద్ధతితో బాబా సరియైన సమయానికి సరిదిద్దేవారు. దీనిని అనుభవించిన వారు ధన్యులు. వారి ఆనంద స్థితిని వర్ణించలేను. రామచంద్రుడు అనే భక్త శ్రేష్ఠుని తండ్రి ఆత్మారాముడు. వారి ఇంటి పేరు తర్కడ్. అతనికి సాయియే విశ్రమధామం. అతనిని బాబాసాహెబ్ తర్కడ్ అని అందరూ ఎప్పుడూ పిలిచేవారు. ఇప్పుడు ఈ గ్రంథంలో అతని గురించి కథ. సాయి పైన ఉప్పొంగే ప్రేమలో మునిగిపోయి తర్కడ్ చెప్పిన అతని అనుభవాలను వినటం ఎంతో ఆహ్లాదకరం. అతని భక్తి వైభవం ఎంతో గొప్పది. అడుగడుగున అతనికి సాయి అనుభవాలే. ఒక దానిని మించి మరొకటి. వానిని అతడు హావభావాలతో రసభరితంగా చెప్పేవాడు. బాబాసాహెబ్ అమితమైన ప్రేమతో సాయి యొక్క చిత్రపటాన్ని తన ఇంట్లో అందమైన చందన మండపంలో ఉంచి ప్రతిరోజు త్రికాళ పూజలు చేసేవాడు. తర్కడ్ గొప్ప పుణ్యాత్ముడు. అతని పుత్రుడు కూడా భక్తుడు. సాయికి నైవేద్యం సమర్పించకుండా భోజనం చేసేవాడు కాదు. ప్రాతకాలంలోనే స్నానం చేసి కాయ వాచ మనస నిత్యం బాబా పటాన్ని పూజించి భక్తిగా నైవేద్యం సమర్పించేవాడు. ఈ విధంగా అతడు నిత్యం క్రమం తప్పకుండా పూజ చేయగా అతని శ్రమ ఫలించింది. అతనికి అత్యుత్తమమైన అనుభవం కలిగింది. అతని తల్లి కూడా సాయి యొక్క పరమ భక్తురాలు. ఆమె షిరిడీకి వెళ్ళాలని ఉబలాట పడింది. ఆమె వెంట దారిలో తోడుగా కొడుకును పంపాలని తండ్రి ఉద్దేశం. షిరిడీ వెళ్ళి సాయి సమర్థుని దర్శనం చేసుకొని కొంతకాలం అక్కడే ఉండి ప్రత్యక్షంగా సాయి పాదాలను సేవించుకోవాలని ఆమె కోరిక. కానీ తండ్రి తలిచినట్లు కుమారుని మనసులో వెళ్ళాలని లేదు. ఇంట్లో రోజు నియమంగా ఎవరు పూజ చేస్తారు అని అతని చింత. తండ్రి ప్రార్థనా సమాజానికి చెందినవాడు. ఇష్టం లేని అతనిని విగ్రహారాధన చేయమని ఎలా ఇబ్బంది పెట్టగలను? అది అతని సమస్య. తండ్రి మనోగతాన్ని తెలుసుకున్న కొడుకు ప్రయాణానికి సిద్ధమై తండ్రితో ప్రేమపూర్వకంగా అన్న మాటను వినండి. సాయికి నైవేద్యం సమర్పించకుండా ఇంట్లో ఎవ్వరూ భోజనం చేయమని మాట ఇస్తే గాని నేను నిశ్చింతగా ప్రయాణం చెయ్యలేను. తండ్రికి తన కొడుకు యొక్క నిత్య పూజ కార్యక్రమం బాగా తెలుసు గనక నేను నిత్య నైవేద్యం సమర్పిస్తాను.
నువ్వు నిశ్చింతగా ఉండు. ముందుగా సాయికి సమర్పించకుండా ఎవ్వరూ అన్నాన్ని స్వీకరించము. నా ఈ మాటలు ప్రమాణంగా భావించి ఏ అనుమానం పెట్టుకోకుండా సుఖంగా వెళ్ళు అని చెప్పాడు. ఇలా తండ్రి హామీ ఇచ్చాక ఆ అబ్బాయి షిరిడీకి ప్రయాణమయ్యాడు. మర్నాడు ఉదయం తర్కడ్ స్వయంగా పూజ చేశాడు. బాబాసాహెబ్ తర్కడ్ రెండవ రోజు పూజను ప్రారంభించక ముందు బాబా చిత్రపటం ముందు సాష్టాంగ నమస్కారం చేసి ప్రార్థించాడు. బాబా, నా కుమారుడు చేసిన విధంగానే నా పూజను సేవను స్వీకరించండి. యాంత్రికంగా పైపైన మాత్రమే కాకుండా నాలో ప్రేమను కలిగించండి అని ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తాన లేచి స్నానం చేసి తర్కడ్ ప్రార్థన పూర్వకంగా బాబాకు పూజ చేసేవారు. ప్రతిదినం నైవేద్యం సమర్పణ కూడా చేసేవారు. బాబాసాహెబ్ బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించేవాడు. ఈ విధంగా చక్కగా నియమంగా జరుగుతుండగా ఒకరోజు విఘ్నం కలిగింది. తర్కడ్ మనసు వ్యవహారాలలో మునిగి ఉండటం వలన మరుపు కారణంగా ఒక దినం నైవేద్యం లేకుండా భోజనాలు అయ్యాయి. తర్కడ్ ఒక పెద్ద మిల్లులో ముఖ్యాధికారి కావటం వలన రోజు తెల్లవారుజామునే అతనికి బయటికి వెళ్ళవలసి వచ్చేది. మధ్యాహ్నం తిరిగి బయటి నుండి వచ్చిన తర్వాత ఉదయం తాను నివేదించిన పటిక బెల్లం ప్రసాదాన్ని భోజనానికి కూర్చున్నప్పుడు తీసుకునేవాడు. ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు పటిక బెల్లం నైవేద్యం పెట్టడం మర్చిపోయాడు. అందువలన భోజనంలో ప్రసాదం లేదు. భోజనానికి కూర్చున్నప్పుడు వంట మనిషి రోజు ఆ పటిక బెల్లం నైవేద్యాన్ని పళ్ళల్లో వడ్డించేది. అదే అన్నశుద్ధి. కానీ ఆ రోజు పూజా సమయంలో ఏదో కారణంగా త్వరపడటం వలన పటిక బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించలేదు. అందువలన ప్రసాదాన్ని వడ్డించలేదు. తర్కడ్ పశ్చాత్తాపంతో పళ్ళెం ముందు నుంచి లేచి సాయి పటానికి వందనం చేసి ఆవేదనతో నయనాశ్రువులతో వేడుకున్నాడు. బాబా, ఏమిటి ఈ మాయ? నా వలన ఈ పొరపాటు ఎలా జరిగింది? నా పూజ యాంత్రికంగా జరిగింది. నన్ను క్షమించండి. ఇది పొరపాటు కాదు, మహాపాపం. నేను బాగా పశ్చాత్తాపడుతున్నాను. నేను పొరపాటును చేశాను. నేను సిగ్గు విడిచిన వాణ్ణి. మహాప్రభువు నన్ను క్షమించండి. అంతఃకరణ కరిగి బాబా పటం ముందు సాష్టాంగం పడ్డాడు. మహారాజా, దయాగన నాపై కరుణ చూపించండి అని ప్రార్థించాడు బాబాసాహెబ్ తర్కడ్. నిస్సహాయుడై కొడుకుకు ఉత్తరం రాశాడు. నా వలన పెద్ద ప్రమాదం జరిగింది. నన్ను క్షమించమని బాబాను ప్రార్థించు. అనన్య శరణుకు జొచ్చిన నన్ను కరుణించమని సాయిని ప్రార్థించు. మరియు ఈ దీనదాసుని కొరకు వారి అభయహస్తాన్ని, వారి అభయవచనాన్ని వేడు. బాంద్రాలో జరిగిన ఈ విషయం 100 క్రోసల దూరంలో ఉన్న షిరిడీకి వెంటనే చేరింది. అప్పుడు బాబా అన్న మాటలను వినండి. భూత భవిష్యత్ వర్తమానాలకు దేశకాలాలకు అతీతులు వారు. త్రికాల జ్ఞాని అని అనటానికి ఇది ప్రత్యక్షమైన ప్రమాణం. అదే రోజు షిరిడీలో ఉన్న వారి అబ్బాయి సాయికి వందనం చేయడానికి మసీదుకు వెళ్ళాడు. ఆ సమయానికి జరిగిన దానిని శ్రోతలు సావధానులై వినండి. ఆ అబ్బాయి ఎంతో ఉత్సాహంగా తల్లితో సహా సాయి చరణాలకు నమస్కరించగా బాబా ఆ తల్లితో అన్న మాటలు వినండి. అతనికి అత్యంత ఆశ్చర్యం కలిగింది. ఏం చెయ్యను తల్లి, ప్రతిరోజులాగానే నేను ఈరోజు కూడా బాంద్రాకు వెళ్ళాను. తినటానికి త్రాగటానికి ఏమీ లేకపోతే నేను ఉపవాసంతో తిరిగి రావాల్సి వచ్చింది తల్లి. ఎలాంటి రుణానుబంధమో, తలుపులు మూసి ఉన్నా నేను స్వేచ్ఛగా లోనికి ప్రవేశించాను. నన్ను ఎవరూ అడ్డుపెట్టలేదు. ఇంట్లో యజమాని లేడు. ఆకలితో నా కడుపులో ప్రేగులు అలమటిస్తూ ఉన్నాయి. మిట్ట మధ్యాహ్నం వేళ అన్నం లేకుండా నేనట్లే వెనకకు తిరిగి వచ్చాను. ఈ మాటలు విని వెంటనే ఆ అబ్బాయి తన తండ్రి నైవేద్యం సమర్పించడం బహుశా మరిచి ఉంటాడని గ్రహించాడు. తనకు ఇంటికి వెళ్ళడానికి అనుమతి ఇవ్వమని బాబాను వేడుకున్నాడు. కానీ బాబా అతనిని వెళ్ళనివ్వలేదు. అతని పూజను అక్కడే స్వీకరించారు. అబ్బాయి అదే రోజు జరిగిందంతా సవివరంగా షిరిడీ నుంచి తండ్రికి ఉత్తరం రాశాడు. దానిని చదివిన ఆ తండ్రి మనసు కరిగిపోయింది. ఇక్కడ ఆ తండ్రి ఉత్తరం అక్కడ కొడుకుకు అందింది. ఆ అబ్బాయికి కూడా చాలా ఆశ్చర్యం కలిగింది. అతనికి కళ్ళు నుండి కూడా ఆశ్రువులు జారాయి. సాయి యొక్క ఈ లీల ఎలాంటిదో చూడండి. ప్రేమ ఉప్పొంగకుండా ఎలా ఉంటుంది? దీనిని ద్రవించని పాషాణం లాంటి వారు ఎవరుంటారు?
ప్రేమమయి అయిన ఈ అబ్బాయి తల్లి షిరిడీలో ఉండగా బాబా ఒక్కసారి ఆమెను అనుగ్రహించి విశేషాన్ని వినండి. ఆమె భోజన గదిలో ఉన్నప్పుడు ఆకులలో అన్నీ వడ్డించి ఉండగా ఇతరులతో ఆ మధ్యాహ్నం పూట ఆకలితో ఉన్న ఒక కుక్క తలుపు దగ్గరకు వచ్చింది. ఆకలితో ఉన్న ఆ కుక్కకు ఒక రొట్టె ముక్క ఆమె వేసింది. తిని ఆనందంతో వెళ్ళిపోయింది. అక్కడికి బురదతో నిండి ఆకలితో ఉన్న ఒక పంది వచ్చింది. ఇది సహజంగా జరిగిపోయింది. ఆమె దీనిని మనసుకు పట్టించుకోలేదు. కానీ మధ్యాహ్నం బాబా తమంతట తాము ఈ విషయాన్ని ప్రస్తావించారు. మధ్యాహ్నం భోజనమైన తర్వాత రోజులాగే ఆమె దూరంగా మసీదులో కూర్చొని ఉండగా బాబా ఆమెతో ఆనందంగా, అమ్మా, ఈరోజు నువ్వు నాకు తిండి పెట్టావు, కడుపు నిండింది, గొంతు వరకు తిన్నాను, ఎంతో వ్యాకుల పడుతున్న ఈ ప్రాణాలు నీవు తృప్తిపరిచావు. రోజు ఇలాగే చేస్తూ ఉండు. నిజంగా పనికి వచ్చేది ఇదే. మసీదులో కూర్చొని నేను అబద్ధం చెప్పటం లేదు. ఇలాగే నా దయాగుణాన్ని గ్రహించు. ఆకలిగా ఉన్నవారికి ముందు పెట్టి మనం తర్వాత తినాలి. దీనిని మనసులో బాగా గుర్తుంచుకోండి. సాయి సమర్థులు చెప్పిన మాటకి ఆ స్త్రీకి ఏమీ అర్థం కాలేదు. దాని భావం ఏమిటో బాబా మాటలు ఎప్పుడూ అర్థం కావు. నేను ఒకరిపై ఆధారపడి డబ్బు ఇచ్చి దొరికిందేదో తింటున్నాను, నేను నీకు ఇవ్వటం ఎలా సంభవం అని ఆమె అనుకుంది. నువ్వు ప్రేమగా పెట్టిన రొట్టె తిని నేను పూర్తిగా సంతృప్తి చెందాను. నాకు ఇంకా త్రేనుపులు వస్తున్నాయి అని బాబా జవాబిచ్చారు. నీవు భోజనానికి కూర్చున్నప్పుడు ఆకలితో వ్యాకులత పడుతూ అకస్మాత్తుగా తల వద్దకు వచ్చిన ఓ కుక్కను చూచావు కదా, దానితో నాకు ఏకాత్మత ఉంది. అలాగే శరీరం అంతా బురదతో నిండి ఆకలితో అలమటిస్తున్న పందిని చూడలేదా? దాని ఆత్మ నా ఆత్మ ఒక్కటే. ఆ మాటలు విని ఆ స్త్రీ ఆశ్చర్యపడింది. ఇలా తిరుగుతున్న కుక్కలు, పందులు, పిల్లలు మొదలైన సమస్త ప్రాణాలు బాబాయే అని, నేను ఒకప్పుడు కుక్కను, మరొకప్పుడు పందిని, ఒకప్పుడు గోవును, ఒకప్పుడు పిల్లిని, మరొకప్పుడు చీమను, దోమను లేదా జలచరాన్ని, నేను ఆయా రూపాలలో విహరిస్తూ ఉంటాను. నన్ను సర్వ జీవులలోనూ చూసేవారు నాకు ప్రియపాత్రులు అని తెలుసుకో. నీవు భేదబుద్ధిని త్యజించి నన్ను ఇట్లే భుజించు. అవి మాటలు కావు, పరమామృతం. దీనిని సేవించిన ఆ స్త్రీ మనసు కరిగింది. కళ్ళ నుండి ఆనందాశ్రువులు నిండాయి. కంఠం గద్గదమైంది. ఇటువంటిదే ప్రేమ రసాత్మకమైన ఈ స్త్రీ యొక్క మరొక అందమైన కథ ఇది. సాయి సమర్థుని ఏకాత్మతను, భక్తులతోటి వారి ఐక్యతను తెలియజేస్తుంది. ఒకసారి పురంధరుడు అతని భార్య బిడ్డలు వెంటబెట్టుకొని షిరిడీకి బయలుదేరాడు. అతని భార్యకు తర్కడ్ భార్య ప్రేమగా వంకాయలను ఇచ్చింది. ఒక వంకాయతో బాబాకు భర్తాను, రెండవ దానితో వేపుడు కూరను చేసి వారికి తృప్తిగా వడ్డించమని ఆమెతో చెప్పింది. ఆమె అట్లే చేస్తానని వంకాయలు తీసుకుంది. షిరిడీ చేరిన తర్వాత, హారతి ముగిసిన తర్వాత ఆమె భోజన సమయానికి వంకాయ భర్తాను తీసుకుని వెళ్ళింది. రోజులాగే నైవేద్యాన్ని సమర్పించి ఆ పళ్ళాన్ని అక్కడ ఉంచి ఆమె వెళ్ళిపోయింది. అందరి నైవేద్యాలను కలిపి బాబా భోజనానికి కూర్చున్నారు. వంకాయ కూరను రుచి చూసి అది బాగా రుచికరంగా ఉన్నట్లు అందరికీ అనిపించింది. వంకాయ వేపుడు తినాలని ఉంది, దాన్ని ఇప్పుడు తెచ్చిపెట్టండి అని బాబా అన్నారు. బాబా వంకాయ వేపుడు తినాలన్న కోరికతో భోజనం చేయకుండా ఆగారని రాధాకృష్ణమాయికి కబురు పంపారు. ఏం చెయ్యాలో ఎవరికి అర్థం కాలేదు. వంకాయలు దొరికే కాలం కాదు. ఇప్పుడు వేపుడు కూర ఎలా తయారు చేయాలి? పచ్చడి తెచ్చిన వారు ఎవరు అని తెలుసుకోగా పురంధర్ భార్యను వెతకసాగారు. ఆమె తెచ్చిన పళ్ళులో వంకాయ కూర ఉంది. అందువలన బహుశా ఆమె వద్ద ఇంకా వంకాయలు ఉండి ఉంటాయని అనిపించింది. ఆమెను అడగగా అప్పుడు వంకాయ వేపుడు యొక్క ప్రాముఖ్యం, దానిపై బాబాకు ఎందుకంత ప్రీతి, అన్ని విషయాలు కూడా అందరికీ అర్థమైంది. ఒక వంకాయ కూర చేసి మధ్యాహ్నం సమర్పించాను. రెండవ కాయతో వేపుడు చేసి తర్వాత తీసుకువెళ్ళవచ్చని కోసి ఉంచాను అని అంది ఆమె. తర్వాత ఆ వంకాయల ఉదాంతం అందరికీ క్రమక్రమంగా తెలిసింది. సాయి యొక్క సర్వవ్యాపికతను గ్రహించి అంతా ఆశ్చర్యపడ్డారు. క్రీస్తు శాఖ 1915 సంవత్సరం డిసెంబరు నెలలో మరొకసారి తర్కడ్ భార్యయే బాబాకు అత్యంత ప్రేమతో పాలకోవాను పంపింది. పరమపదించిన బలరాం కర్మను జరపటానికి అతని కుమారుడు షిరిడీ బయలుదేరుతున్నాడు. ఆ విషయాన్ని చెప్పడానికి తర్కడ్ వద్దకు వచ్చాడు. అతనితో బాబాకు ఏదైనా నైవేద్యం పంపాలని తర్కడ్ భార్య అనిపించింది. ఇంట్లో చూస్తే పాలకోవా తప్ప మరేమీ లేదు. అదైనా అది ఇంతకు ముందే బాబాకు నైవేద్యంగా అర్పించిన పేడాయే.
ఆ అబ్బాయి వెళ్ళడానికి తొందరపడుతున్నాడు. అంతేకాక ఆ అబ్బాయి సూతకంలో ఉన్నాడు. ఇంట్లో ఒకసారి అర్పించిన పాలకోవా మాత్రమే ఉంది. దానినే సాయికి అర్పించడానికి అబ్బాయితో పంపాలనుకుంది. ఇప్పుడు దీనినే తీసుకుని వెళ్ళి ప్రేమపూర్వకంగా బాబాకి ఇవ్వు, వారు ప్రీతిగా తింటారు అని చెప్పింది. అబ్బాయి గోవిందు పాలకోవాను తీసుకుని వెళ్ళాడు. కానీ బాబా దర్శనానికి వెళ్ళినప్పుడు దానిని తాను బస చేసిన చోటే మరిచి బాబా దర్శనానికి వెళ్ళిపోయాడు. అప్పుడు బాబా ఓపికగా ఉన్నారు. తర్వాత సాయంత్రం మరలా అబ్బాయి దర్బారుకు వెళ్ళినప్పుడు కూడా మునుపటి వల్లనే మర్చిపోయి మసీదుకు వెళ్ళాడు. అప్పుడు బాబా అతనిని, నువ్వు నా కొరకు ఏం తెచ్చావు అని అడిగారు. ఏమీ తేలేదు అని చెప్పగా, కొంచెం గుర్తు చేసుకో అన్నారు. నా కోసమని ఎవరు ఏమైనా వస్తువు నీకు ఇవ్వలేదా అని అడిగారు. లేదని అబ్బాయి చెప్పగా సాయి సమర్థులు స్పష్టంగా అడిగారు, ఒరే, ఇంటి నుండి బయలుదేరినప్పుడు నా తల్లి ప్రేమగా నీ చేతికి నేను తినటానికి మిఠాయి ఇవ్వలేదా అని స్పష్టంగా అడిగారు. అప్పుడు అతనికి గుర్తుకు వచ్చింది, ఎలా మర్చిపోయానని. ఎంతో సిగ్గుపడ్డాడు. తల వంచి బాబా చరణాలకు వందనం చేసి క్షమించమని వేడుకున్నాడు. వెంటనే పరుగున బసకు వెళ్ళి పాలకోవాను తెచ్చి బాబాకు అర్పించాడు. తన చేతిలో పడగానే బాబా దానిని నోట్లో వేసుకున్నారు. ఆ తల్లి యొక్క భక్తికి ప్రసన్నులయ్యారు. ఇటువంటి ఈ సాయి మహారాజు అనుభవాలు ఎవరి మనసులో ఏ భావం ఉంటే దానికి అనుగుణంగా అనుభవాలను కలుగజేసే భక్తుల గౌరవాన్ని నిలబెట్టేవారు. ఈ కథలో మరొక ఉద్దేశం, సర్వజీవాలలోనూ భగవంతుణ్ణి చూడాలని శాస్త్రాలను ఉండేది ఇదే. ఇందులో సిద్ధాంతం ఇదే. ఇక తర్వాతి అధ్యాయంలో బాబా ఎక్కడ నివసించేవారు, ఎలా శయనించేవారు, సావధానంగా చిత్తులై శ్రవణం చేయండి. హేమడ్ సాయి చరణాలకు శరణుజొచ్చి శ్రోతలు ఈ కథలను శ్రవణంతో పాటు మనను నిధిధ్యాసనం చేస్తే కృతకృత్యులవుతారని మనవి చేస్తున్నాడు. స్వస్తి. శ్రీ సంత సజ్జన ప్రేరితము, భక్త హేమడ్ పంత్ విరిచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరిత్రలోని 9వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సమర్థ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఓం సాయిరాం. జై సాయిరాం.